అంటే ఒక బడ్జెట్ సమావేశం జరిగేటప్పుడు అందరి కన్సర్న్ అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఏ పార్టీ అయినప్పటికీ అసలు అందులో ఉన్న మెజారిటీ సభ్యులు ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. అక్కడ మా వాళ్ళు అడిగింది ఫస్ట్ క్వశ్చన్ అవర్, ఎజెండాలో క్వశ్చన్ అవర్ కూడా ఉంది. క్వశ్చన్ అవర్ అయిన తర్వాత మీరు బడ్జెట్ పెట్టుకోండి అని చెప్పి మా వాళ్ళు రిక్వెస్ట్ చేసి అసలు అలా వస్తేనే ఒక దౌర్జన్యపూరితమైనటువంటి వాతావరణం. మేయర్ గారు మాట్లాడేటప్పుడే ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించేటువంటి, మీరు కూర్చోండి లేకపోతే బయటికి పంపించేస్తాము, మీ డివిజన్లలో బడ్జెట్ అలాట్ చేయమని చెప్పి ఇట్లా ఇష్టం ఉన్నట్టు చేయడము. ఆ తర్వాత కాంగ్రెస్కు సంబంధించినటువంటి సభ్యులు వచ్చి దౌర్జన్యంగా బలవంతంగా మా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పేపర్స్ అన్ని చింపేయడము, నెట్టేయడము. అక్కడ ఉన్న మార్షల్స్, పోలీసు పర్టికులర్గా మా వాళ్ళని అందరినీ తీసుకొచ్చి అరెస్టు చేయడము, ట్యాంక్ బండ్ అంతా తిప్పి మళ్ళీ తీసుకొని వదిలిపెట్టడము. ఆ తర్వాత అందరినీ తీసుకొని ఇక్కడ రాంగోపాల్పేట పోలీస్ స్టేషన్ తీసుకురావడము. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. ఏ బడ్జెట్ ప్రవేశపెట్టాలన్నా కానీ అందరి సభ్యుల కన్సర్న్ తీసుకొని అందరినీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. మా ప్రభుత్వంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. జిహెచ్ఎంసీ డబ్బు సరిపడకపోతే ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇచ్చి హైదరాబాదు అంతర్జాతీయ స్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ని డెవలప్ చేసింది మనం 10 ఏళ్ల కాలంలో చూసినటువంటి. ఈ సంవత్సర కాలంలో ఎక్కడ వేసిన గొంగలు ఎక్కండి, ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరిగిన దాఖలాలు లేవు, డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. రెండోది, మీరు లాస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు గత సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలు ఇవ్వాలని మా వాళ్ళు డిమాండ్ చేశారు. అసలు లాస్ట్ టైం పెట్టిన బడ్జెట్ ఇప్పటి వరకు